సాయిరామ్. ఈరోజు దిశ గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా దశ అంటే 9 గ్రహాలకి ఒక్కో గ్రహానికి ఒక్కో పీరియడ్ అంటూ ఉంటుంది. ప్రతి మానవ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి పీరియడ్స్ కూడా మారుతూ ఉంటుంది. ఆ పీరియడ్ ఒక ఎఫెక్టే దశ. జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక మహాసముద్రం, అది కూడా ఒక సైన్స్. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా జరగబోయేది, జరిగింది కూడా తెలియజేసే శాస్త్రం. ఎందరో మహానుభావులు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో ఉండి చాలామందికి సేవ చేసుకుంటూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మనిషి జీవితంలో దశ మారుతూ ఉంటుంది. దాన్ని మనం దశ అంటాం. ఏ దశ నడుస్తుందో ఆ దశాన్ని బట్టి దాని ప్రభావం అలా ఉంటుంది. కానీ దశకి దిశకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ వచ్చి ఏం అడుగుతుంటారంటే, గురువుగారు, జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మా దశ బాగుందట, అసలు నేను ఇప్పుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలి, కానీ చాలా బాధల్లో ఉన్నాను, అప్పుల్లో కూరుకుపోయాను, కోర్టు కేసులతో బాధపడుతున్నాను, అంటే దశ బాగున్నప్పుడు ఇలా ఉండకూడదు కదా అని అడుగుతూ ఉంటారు. సో నేను ఒక వాస్తు కన్సల్టెంట్ కాబట్టి ఒకసారి మనం ఇల్లు చూద్దామని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇల్లు కానీ, ఫ్యాక్టరీ కానీ, షాప్ కానీ, ఏదైనా. సో అక్కడికి వెళ్ళాక అది చూస్తే ఏమవుతుందంటే అక్కడ వాస్తు దోషం ఉంటుంది. అది దిశ అంటే కంప్లీట్ ఆ స్థలం ఒకే వాస్తు. సో దశ బాగున్నప్పుడు దిశ కూడా బాగుండాలి కదా. అంటే నా అనుభవంలో అలాంటివి కూడా నేను చూశాను. జనరల్గా ఏంటంటే మ్యాథమెటికల్గా ఏమైనా 2 ఉంటే థర్డ్ది మనం ఈజీగా కనుక్కోవచ్చు. అంటే శివపార్వతులు కలిస్తేనే సంతానం. అలా నేచర్లో ప్రతి 2 కలిస్తేనే థర్డ్ది ఉంటుంది. 1 + 1 = 2. సో దశ దిశ 2 బాగుంటే థర్డ్ రిజల్ట్ కూడా బాగుండాలి. దశ బాగున్నప్పుడు దిశ కూడా బాగుండాలి అనేది ఒక సిద్ధాంతం. దిశ బాగుందనుకోండి, దశ కూడా బాగున్నట్టే. అంటే నా స్టోరీలో నా గురించి ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా తెలియకుండా ఛానళ్ళు బాధపడ్డాను. సో దశ మారిందేమో అనుకోకుండా ఆ గ్రంథాలు దొరకడం, మా పూర్వీకులు వంశపారంపర్యంగా వచ్చిన ప్రాక్టీస్ మా నాన్నగారు ఆపేయడం, మళ్ళీ దైవానుగ్రహంగా నేను మొదలుపెట్టడం, ఆ గ్రంథాలు దొరకడం, ఆ దొరికిన గ్రంథాల్లో ఒక వాస్తుశాస్త్రం ఒకటి. అందులో చూస్తే వాస్తుశాస్త్రం గ్రంథాలతో పాటుగా జ్యోతిష్ శాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం పుస్తకాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. కానీ అన్నిట్లో మాస్టర్ అవ్వలేం కదా. సో నేను ఎన్నుకున్నది ఏంటంటే ఒక వాస్తుశాస్త్రం. బేసిక్స్ అన్నీ తెలుసు ప్రతి శాస్త్రంలో, కానీ యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం కొంచెం వాస్తుకు తోడుగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఎక్కువగా అధ్యయనం చేసి, సో జ్యోతిష్ శాస్త్రం బేసిక్స్ అలా అప్పుడు దైవానుగ్రహంగా దొరకడం. సో అక్కడ దశ మారింది కాబట్టి నా దిశ కూడా మారింది. కొన్ని కేసెస్లో కొంతమందికి ఇంటికి వెళ్ళి చూశాక అక్కడ వాస్తు చెప్పిన తర్వాత బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. సో దాని తోడుగా అక్కడ జాతకం కూడా చూస్తే అక్కడ దశ కూడా మారి ఉంటుంది, లేదా మంచి రోజులు మొదలయ్యే ఉంటాయి. కాబట్టి ఆ వాస్తు చూపించుకోవడం, ఆ మార్పులు చేసుకోవడం జరుగుతుంది అక్కడ. అంటే గ్రహస్థితి బాగుంటేనే వాస్తు కూడా బాగా చేసుకుంటాం. అంటే వాస్తు బాగుంటే గ్రహస్థితి కూడా బాగున్నట్టే. అంటే 2 కూడా విడదీయలేని సంబంధం. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే వాస్తు చూపించుకున్న తర్వాత కూడా అసలు మార్పులు అంటూ చేసుకోవడం కుదరదు. అక్కడ గ్రహస్థితి చూస్తే అక్కడ బాగానే ఉంటుంది, కానీ ఎందుకో కుదరదు. సో ఇదే అంతుపట్టని విషయం. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే దశకి దిశకి సంబంధం ఉన్నట్టుగా కనబడుతుంది, ఒక్కొక్కసారి సంబంధం లేదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను ప్రొఫెషన్ మొదలుపెట్టిన రోజుల్లో
జనాలు అడిగేవాళ్ళు ఏం చేస్తున్నావు అని. అంటే వాస్తు చెప్తున్నానంటే అప్పుడు పిచ్చోడు అయిపోయాన్నారు. వాస్తు ఏంటి, ఊరికే డోర్లు మార్చుకోగానే కొన్ని మార్పులు చేసుకోగానే బాగా జరుగుతుందా అనేది ఒక స్టోరీ అప్పుడు. సో క్యూరియాసిటీ, కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి, నేను బాధపడి బాగా అయ్యాను కాబట్టి వాస్తుని నమ్ముకొని వాస్తు మార్పులు చేసుకొని, సో బాధపడే వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి అడగకుండానే నేను చెప్పేవాడిని, ఇలా మార్చుకోండి అలా మార్చుకోండి అని. సో అలా నేను వాళ్ళకి ఒక తలకాయ నొప్పిగా మారాను అప్పుడు. అంటే క్యూరియాసిటీ, ఇమ్యాచ్యూరిటీ అనొచ్చు ఈరోజు. ఇప్పుడు మెచ్యూరిటీ అయ్యాక ఇన్నాళ్ళకి అడిగితేనే చెప్పాలి, అడగకూడదు చెప్పకూడదు. ఉదాహరణకి ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, చాలా సీనియర్ డాక్టర్ దగ్గరికి. ఏదైనా పేషెంట్ వెళ్తే డాక్టర్ గారికి ఆ రిపోర్ట్స్ అతని కండిషన్ చూడగానే అర్థమైపోద్ది సిచ్యువేషన్ ఏంటన్నది. కానీ మెచ్యూరిటీ ఉన్నవాడు అంటే ఏమేవదు, కాస్త ట్యాబ్లెట్స్ వాడండి, వైద్యంతో తగ్గిపోతుందని చెప్పి పంపిస్తాడు. కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చినవాడు డాక్టర్ అవుతే ఆ ఉన్న తెలియ కాస్త బయట చూపించేస్తాడు, టకామని చెప్పేస్తాడు, ఇలా వద్దు అలా అయిపోద్ది అని. దాంతో పేషెంట్ ఎప్పుడో చచ్చిపోయాడు, అప్పుడే చచ్చిపోతాడు సైకలాజికల్గా. సో ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎందరో మహానుభావులు వాస్తుశాస్త్రంలో ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఏది ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలన్నది ఒక ఆర్ట్. ఇంకొక సందర్భాల్లో ఎలా కనిపిస్తుందంటే, ఉదాహరణకి ఒక బ్యాచులర్ ఒక సింగిల్ రూమ్లో ఉన్నాడు అనుకోండి. అంటే బ్యాచులర్ సింగిల్ రూమ్లో ఉన్నాడంటే అప్పుడప్పుడే స్టార్ట్ కెరియర్. బ్యాచులర్స్ ఎలా ఉంటారు, ఊరికి ఒక స్టవ్ పెట్టుకొని ఒక చాప వేసుకొని కింద పడుకుంటూ ఉంటారు స్టార్టింగ్లో. అక్కడ దిశ బాగుందనుకోండి, అంటే వాస్తు అక్కడ బాగుంటే చిన్నగా అతను బాగుపడతాడు. నేను ఇలా చాలా చూశాను కేసులు, ఇవన్నీ ప్రాక్టికల్ కేసెస్ అని చెప్తున్నాను. సో కొన్నాళ్ళకి అతను బాగుపడ్డాక కాస్త డబ్బు సేవింగ్ చేసుకున్నాక ఏమనిపిస్తుంది, అరే నా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చోడానికి సోఫా కూడా లేదే, ఒక డైనింగ్ టేబుల్ కూడా లేదే అనిపిస్తుంది. అప్పుడు డబ్బు లేనప్పుడు ఎలాగో లేదు కాబట్టి ఊరుకున్నారు. కాస్త డబ్బు ఉంది కదా, ఇప్పుడు ఒక సోఫా తీసుకొస్తారు, ఒక డైనింగ్ టేబుల్ తీసుకొస్తారు. ఎక్కడైతే వేయకూడదో అక్కడ వేశాం. ఇంకా చిన్నగా అక్కడ దిశ మారింది అంటే దశ కూడా మారితేనే అలాంటివి జరుగుతాయి. సో దాంతో చిన్నగా డౌన్ఫాల్, బాధల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొన్ని సందర్భాల్లో అప్పటి వరకు బాధపడ్డ వాళ్ళు అక్కడ దిశ మారుతుంది, అంటే దశ మారితే ఇక్కడ దిశ కూడా మారిపోతుంది. ఆ సోఫా చెడిపోవడం వల్ల, డైనింగ్ టేబుల్ లేకపోతే ఆ మంచం ఏదో చెడిపోవడం వల్ల తీసి అక్కడ బయట పారేయడం, దోషంగా ఉన్నది కాస్త మంచిగా మారిపోతుంది. ఎక్కడైతే వేయకూడదో వాయువ్యంలో ఉందనుకోండి మంచం, అక్కడ తీసేయడం జరుగుద్ది. సో అక్కడ ఒక ప్లస్ పాయింట్ కుదిరింది, అక్కడ దిశ బాగుపడింది. అప్పటి వరకు కష్టాల్లో ఉన్న వాళ్ళు కాస్త వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి దశకి దిశకి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాస్తు మార్పులు బాగుపడదామని చేసుకున్నా కానీ, అంటే చేసుకోవడం గురించి తీసుకెళ్ళి చెప్పించుకున్నా కానీ చేసుకోవడం జరగదు. అక్కడ జ్యోతిషశాస్త్రం చూస్తేమో దాని ప్రకారంగా ఇప్పుడు టైం బాగుంది అని చెప్తారు. ఇక్కడ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఏంటంటే, ఒకటి వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ టైం అయినా తప్పవచ్చు, లేదా చదివేవాడు ఎక్స్పీరియన్స్ వల్ల ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల తప్పైనా చెప్పచ్చు. అనుభవం ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు. కానీ ఆందోళనగా చూస్తే ఏమనిపిస్తుందంటే, దశకి దిశకి దగ్గర సంబంధం ఉంది. దశ బాగుంటే ఆటోమేటిక్గా దిశ కూడా బాగుపడుతుంది. జరిగేది జరక్క మానదు. అలా అని మనం కష్టపడకుండా ఊరుకుంటామా? హ్యూమన్ ఎఫర్ట్ అంటూ ఉండాలి ఎప్పుడు కూడా. డెస్టినీ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ వాస్తు శాస్త్రంలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అక్కడ వాస్తు పరిస్థితులు బాగలేకపోతే మనం దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఇంటికి సర్జరీ చేసి కొన్ని మార్పులు చేసుకుంటే అవకాశం ఉంటుంది, బాగుపడే సందర్భం కూడా ఉంటుంది అక్కడ. కానీ జ్యోతిషశాస్త్ర ప్రకారం మనం ఏం గ్రహాలనే మార్చలేం కదా. ఊరికే పరిహారాలు, పూజలు, గ్రహశాంతి, దానివల్ల కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. కాకపోతే రెండూ చేయాలి. గ్రహాలు బాగాలేవు, ముందే మనం వాస్తు మార్చుకోవడం కుదరదు ఇప్పుడే అన్నప్పుడు కొంచెం రిలీఫ్ ఉండడానికి శాంతులు అవన్నీ చేస్తే కాస్త ఈ మార్చుకునే శక్తి ఏర్పడుతుంది మనకు. మొత్తానికి దశకి దిశకి దగ్గర సంబంధం ఉంది. సాయి రక్ష.